హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 28 జూన్ 2026, 28 జూన్ 2026. సో ఈరోజు ఆదివారం అనమాట. ఈరోజు స్పెషల్గా 24 గంటలు కూడా ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది క్లియర్గా ఫోటోలతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోని అయితే చేయడం జరిగిందండి. సో ఇప్పుడు జాముల ప్రకారం గెలిచే మరియు ఓడే రంగులను ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సో ఈరోజు మొదటి జాము చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల 25 నిమిషాల వరకు మొదటి జాము ఉంటుంది. సో ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల్లో ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే గట్టి కాకి డాగ రంగులు అనమాట. గట్టి కాకి డాగ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి గట్టి కాకి డేగలు, శుద్ధ కాకులు, నల్లకట్టు రసంగులు, కాకి పింగళాలు, శుద్ధ డేగలు, చింతపిక్కల డేగలు, డేగ పింగళాలు, పసిమిగల కాకులు, పచ్చ కాకులు, గౌడి పీకల పచ్చ కాకులు, తుమ్మిద కాకులు, నల్లగక్కెరలు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అన్నమాట. ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట ఈ జాములో. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగుల్ని తెల్ల సేతువాలు, నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమళ్ళు, నెమలి కెక్కెరలు, తెల్ల నెమలి పింగళాలు, పసింగల సేతువాలు, గరుడ మైలాలు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట. అలాగే ఇప్పుడు ఫోటోలతో సహా గెలిచే మరియు ఓడే రంగులను చూద్దాం. ముసుగు రంగు వచ్చేసరికి కాకిడాగ, నలుపు మించిన కాకిడాగ ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు కాకులు, చింతపిక్కల కాకిడాగలు, డేగ పింగళాలు, కాకిడాగలు, తొమ్మిద కాకులు, కాకి పింగళాలు, నల్ల కక్కెరలు, డేగలు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటువంటి మెయిన్ కలర్స్. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు, కోడి నెమళ్ళు, సేతువాలు, నెమలి పర్లాలు, తెల్ల అబ్రాసులు, పసిమి సేతువాలు, కోడి నెమలి కక్కెరలు. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట ఈ జామ్లో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తుంటుంది. కాకులకి ఎక్కువ విజయ అవకాశాలు ఉంటాయి ఈ జామ్లో. అలాగే రెండో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల 35 నిమిషాల నుంచి స్టార్ట్ అయ్యి 10 గంటల 40 నిమిషాల వరకు రెండో జామ్ అనేది ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు గౌడ్ నెమళ్ళు అండి. గౌడ్ నెమల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ గౌడు నెమల రంగుల్లో ఎదర బోర మీద గౌడు పీకలు అనేవి కంపల్సరీగా ఉండాలన్నమాట. ఎదర బోర మీద గౌడు పీకలు ఉన్నాయి. అటువంటి గౌడ్ నెమల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే కుసి వచ్చేసరికి నల్ల కుసి ఉండాలన్నమాట. కుసి నలుపు ఉన్నటువంటి గౌడ్ నెమల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, డేగ పోలాలు, ఎర్ర నెమళ్ళు, కాకిడేగ పర్లాలు, గౌడు పీకల అబ్రాసులు, ఎర్ర అబ్రాసులు, కక్కెరలు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట. అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు అండి. ఓడిపోయే రంగుల్ని తెల్లటి సేతువాలు, పచ్చకాకులు, శుద్ధ కాకులు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, కోడి రసంగులు, కోడికాకి డేగలు, పండు డేగలు, ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట ఈ జాములో. అలాగే ఇప్పుడు ఫోటోలతో సహా క్లియర్గా చూద్దాం గెలిచే మరియు ఓడే రంగుల్ని. ముసుగు రంగు వచ్చేసరికి గౌడ్ నెమలు అండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే పింగళాలు, డేగ పోలాలు, ఎర్ర అబ్రాసులు, నెమలి పింగళాలు, కక్కెరలు, శుద్ధ నెమళ్ళు, గౌడ అబ్రాసులు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకులు, కోడి కాకులు, కాకి డేగలు, రసంగులు, పచ్చకాకులు, డేగలు, కోడి రసంగులు. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట ఈ జాములో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. పింగళాలకి ఎక్కువగా విజయ అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల 20 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాల వరకు మూడో జామ్ నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు డాగ రంగులు అనమాట. కోడి చూపు డాగ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి చూపు డాగ రంగుల్లో కుసి ఎరుపు ఉండాలన్నమాట. ఎర్ర కుసి ఉన్నటువంటి కోడి చూపు డాగలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, నెమల డేగలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, పండు డేగలు, కోడి పండు డేగలు, రసంగులు, కోడి ఎర్ర నెమళ్ళు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి మెయిన్ కలర్స్ అనమాట. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగుల్ని శుద్ధ కాకులు, సేతువాలు, నల్లకోట అబ్రాసులు, కాకి నెమలి పింగళాలు, నల్లబుట్ల సేతువాలు, నల్ల కక్కెరలు, కాకి పింగళాలు, నల్ల పోలాలు, గౌడ్ నెమళ్ళు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట ఈ జామ్లో. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అండి ఈ జామ్లో. అలాగే ఇప్పుడు ఫోటోలతో సహా క్లియర్గా చూద్దాం. ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి కోడి చూపు డాగలు అనమాట. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు
నెమలి డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, రసంగులు, కోడి ఎర్ర నెమళ్ళు, కోడి రసంగులు ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. మీరు ఇక్కడ క్లియర్గా ఫోటోలతో సహా క్లియర్గా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నల్ల కక్కెరలు, కాకులు, కాకి నెమళ్ళు, కోడి కాకులు, సేతువాలు, కాకి పింగళాలు, గౌండి నెమళ్ళు ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి మెయిన్ కలర్స్ అనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డేగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. డేగలకి విజయ అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి అన్నమాట ఈ జామ్లో. అలాగే 4వ జామ్ వచ్చేసరికి మధ్యాహ్నం 1:20 నుంచి సాయంత్రం 3:40 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు నల్లబోర కాకినెమలు అండి. నున్నబోర కాకినెమల్ని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నున్నబోర కాకినెమల్లో గట్టి కుసి కానీ నల్ల కుసి కానీ ఉన్నటువంటి నున్నబోర కాకినెమల్ని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, కాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, కోడి అబ్రాసులు, నెమలి మైలాలు, నల్ల సవలాలు, కటిక కాకులు. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. సో మీకు ఇక్కడ నున్నబోర కాకినెమలు అని చెప్పాను కదండి. ఒకవేళ నున్నబోర కాకినెమలి ఒరిజినల్ కాకినెమలి దొరకకపోతే నున్నబోర కాకినెమలిలోనే ఎక్కడైనా తోకలో కానీ రెక్కల్లో కానీ ఎక్కడైనా సరే 1-2 తెల్లేకలు ఉన్నా పర్లేదు, కానీ కుసి మాత్రం తెలుపు ఉండకూడదు. అటువంటి నున్నబోర కాకినెమల్ని మాత్రమే మనం ముసుగులు జోళ్ళకు ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు శుద్ధ డేగలు, డేగ పోలాలు, శుద్ధ పింగళాలు, ఎర్ర కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, రసంగులు, కోడి డేగలు, కోడి రసంగులు. సో ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు ఇవన్నీ కూడా. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి ఓడిపోయే రంగుల్ని. శుద్ధ డేగలు, డేగ పోలాలు, శుద్ధ పింగళాలు, ఎర్ర కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, రసంగులు, కోడి డేగలు, కోడి రసంగులు. సో ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. నెమల చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందన్నమాట. సో నెమల చూపు అనేది ఈ జామ్ మొత్తం కూడా అధికంగా ఉంటుందండి. అలాగే ఖచ్చితంగా మీరు మీ యొక్క కోళ్ళు గెలుపులో ఉండేటట్టుగా చూసుకోండి. మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోళ్ళు ఓడిపోయే రంగుల మీద చూసుకోండి అనమాట. ఖచ్చితంగా ఓడిపోయే రంగుల మీద మాత్రమే మీ యొక్క కోళ్ళని పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఫోటోలతో పాటు క్లియర్గా గెలిచే మరి ఓడే రంగులను చూద్దాం. చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి నెమళ్ళు, కాకి నెమళ్ళు, కోడి నెమళ్ళు, కాకులు, కోడి కాకులు, తెల్ల బ్రాసులు, నల్లకట్ట బ్రాసులు ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. ఓడిపోయే రంగులు కోడి డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర కక్కెరలు, డేగ పొలాలు, డేగ పింగళాలు, పశ్చిమ సేతువాలు ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు. ముసుగు రంగు వచ్చేసరికి గట్టి కుసి కాకి నెమలండి. అలాగే 5వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4:10 నుంచి రాత్రి 6:10 వరకు 5వ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే వన్నెపొడల కోడి రంగు అనమాట. వన్నెపొడల కోడి రంగుల్ని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములు చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి కాకి పోలాలు, కోడి నల్ల కక్కెరలు, పసిమిగల సేతువాలు, కోడి కాకులు, కోడి కాకి పోలాలు, పింగళాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, రసంగి డేగలు, నల్లకట్టు రసంగులు, పచ్చ కాకులు, కాకి డేగలు, నెమలి డేగలు, కాకి నెమళ్ళు ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అన్నమాట ఈ జామ్లో. ఇవన్నీ కూడా ఓటమి పాలయ్యేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే ముసుగు రంగు చెప్పాను కదండి, వన్నెపొడల కోడి అని చెప్పేసి. వన్నెపొడల కోడి అంటే మనకి నల్లబొట్ల సేతువ కానీ ఎర్రబొట్ల సేతువ కానీ ఎరుపు నలుపు ఉన్నటువంటి 2 బూట్లు ఉన్నటువంటి సేతువ పుంజుని మనం ముసుగులకి జోడికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. కుసి వచ్చేసరికి తెల్ల కుసి మాత్రమే ఉండాలండి, కుసి తెలుపు ఉండాలన్నమాట. అటువంటి వన్నెపొడల కోడి రంగుల్ని మాత్రమే మనం ముసుగులకి జోడికి ఉపయోగించుకోవాలి. అలాగే ఇప్పుడు ఫోటోలతో సహా క్లియర్గా గెలిచే మరియు ఓడే రంగులను చూద్దాం. ముసుగు రంగు చూసుకున్నట్లయితే వన్నపొడల కోడి అనమాట, ఎర్ర నల్లబొట్ల సేతువ రంగు. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి కోడి కాకులు, అలాగే కోడి నల్ల కక్కెరలు, పింగళాలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, కోడి కాకి మైలాలు ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటువంటి మెయిన్ కలర్స్ అన్నమాట. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. నెమలి డేగలు, కాకి నెమళ్ళు, శుద్ధ డేగలు, నల్లకట్టు అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, నల్ల రసంగులు ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట ఈ జామ్లో. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. ఇక్కడ ఫోటోలతో మీకు 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గెలుపు ఓటములు క్లియర్గా మీకు చూపించడం జరుగుతుంది. ఎక్కడ కూడా మీరు కంగారు అయితే పడదు, క్లియర్గా చూసుకొని వంతులైతే వేసుకోండి.
అలాగే ఆరవ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9:10 వరకు ఆరో జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడికాకులు అనమాట. కోడికాకుల్ని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడికాకు రంగుల్లో కుసు వచ్చేసరికి నల్ల కుసు ఉండాలండి. కుసు నలుపున్నటువంటి కోడికాకుల్ని మాత్రమే ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి కాకులు, కోడికాకి డేగలు, కోడికాకి మైలాలు, కాకి డేగలు, కోడి డేగలు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి మెయిన్ కలర్స్ అండి ఈ జామ్లో. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. నెమలి పింగళాలు, ఎర్ర నెమళ్ళు, సేతువాలు, పింగళాలు, ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట. ఇవన్నీ కూడా ఈ జామ్లో ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఏడవ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9:30 నుంచి రాత్రి 11:10 వరకు ఏడవ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకు ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కాకినేమిలి గౌళ్ళు అనమాట. కాకినేమిలి గౌళ్ళని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కాకి పోలాలండి. కాకి పోలాలని చూపులకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే కాకి రంగులను ఉపయోగించుకోవచ్చు. నల్లకట్టు అబ్రాసు గౌడ్ను ఉపయోగించుకోవచ్చు. కాకినేమిలి గౌడ్ను ఉపయోగించుకోవచ్చు. అలాగే నెమలి పర్లాలను ఉపయోగించుకోవచ్చు అండి. కాకినేమిలి పింగళాలను ఉపయోగించుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా చూపులకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు ఈ జామ్లో. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. కోడినెమిలి అబ్రాసులు, కోడి ఎర్ర అబ్రాసులు, శుద్ధ డేగలు, కోడి డేగలు, గరుడ మైలాలు, కోడి నెమళ్ళు, కోడికాకి డేగలు అనమాట. ఇవన్నీ కూడా ఈ జామ్లో ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట. ఇప్పుడు కూడా గెలిచే రంగులు ఎడం పక్కన ఉంటాయండి. ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా కుడి పక్కనే ఉంటాయి. క్లియర్గా చూసుకోండి. అలాగే 8వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11:20 నుంచి అర్ధరాత్రి 1:20 వరకు 8వ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సిన రంగులు చూసుకున్నట్లయితే ఎర్రనెమలు అనమాట. ఎర్రనెమల్ని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి కాకి డేగలండి, ఎర్ర అబ్రాసులు, అలాగే కాకి నెమళ్ళు, రసంగి డేగలు, నెమళ్ళు, పచ్చ కాకులు, ఎర్ర నెమళ్ళు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట ఈ జామ్లో. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు అండి ఓడిపోయే రంగుల్ని. కోడి కక్కెరలు, కాకి పింగళాలు, సేతువాలు, నల్ల పోలాలు, కోడికాకి పోలాలు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట ఈ జామ్లో. అలాగే 9వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 1:30 నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోలికి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కాకినేమళ్ళు అనమాట. కాకినేమల్ని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ జామ్లో ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన రంగులు కాకినేమళ్ళు అండి. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు కాకినేమళ్ళు, నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి కాకులు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటువంటి మెయిన్ కలర్స్ అనమాట ఈ జామ్లో. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే డేగలు, పింగళాలు, రసంగులు, డేగపోలాలు, పశ్చిమగల సేతువాలండి. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట ఈ జామ్లో. ఇవన్నీ కూడా ఓటమి పాలయ్యేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట ఈ జామ్లో. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే మీ యొక్క కోళ్ళని దక్షిణ దిక్కు నుంచి ఉత్తరం వైపుగా మాత్రమే వదులుకోవాలండి. అప్పుడే మంచి ఫలితం అనేది రావటం జరుగుతుంది. దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కు వైపుగా మాత్రమే మీ యొక్క కోళ్ళని వదులుకోవాలన్నమాట. అప్పుడే మంచి ఫలితం అనేది రావటం జరుగుతుందన్నమాట. అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి జ్యేష్ఠ నక్షత్రం అనమాట. జ్యేష్ఠ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి. జ్యేష్ఠ నక్షత్రంలో గెలిచే మరియు ఓడే రంగులు పిచ్చుకవన్న గౌడి మీద డేగ రంగు ఓడిపోతుంది, పచ్చకాకి మీద శుద్ధకాకి రంగు ఓడిపోతుంది, పింగళ మీద కోడి డేగ రంగులు ఓడిపోతాయి, ఇటుక రంగుల మీద నెమలి కోడి పింగళ రంగులు అయితే ఓడిపోవడం జరుగుతుందండి. జ్యేష్ఠ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందన్నమాట.